టీవీఎస్ మోటార్ కంపెనీ దగ్గర నుంచి ఫస్ట్ అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అపాచీ RTX 300. ఇందులో వాళ్ళు సొంతగా తయారు చేసిన 300cc ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 36 PS పవర్, 29 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. DRLs కూడా నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చినాయి. ఈ వెహికల్ లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ ఆన్ చేయగానే మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండేది. టీవీఎస్ రేసింగ్ అని చెప్పేసి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో మనకి హార్స్ లోగో అయితే వచ్చిందనమాట. సో ఈ కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ని మీరు ఆపరేట్ చేయడానికి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ ద్వారా అయితే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ కి అన్నట్లయితే మాత్రం మీకు చాలా ఫీచర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఫస్ట్ రైడ్ మోడ్స్ లో చూసుకున్నట్లయితే అర్బన్, రైన్, టూర్, ర్యాలీ అని చెప్పేసి 4 రైడింగ్ మోడ్స్ లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. తర్వాత ట్రిప్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ల్యాంప్ కంట్రోల్ లో చూసుకున్నట్లయితే హెడ్ లైట్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని మీరు ఆటోలోనే పెట్టుకోండి. హెడ్ ల్యాంప్ ఇంటెన్సిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఆటోలో పెట్టుకోండి. టేక్ మీ హోమ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. వెల్కమ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. వెహికల్ కంట్రోల్ విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే క్విక్ షిఫ్టర్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. BTO వేరియంట్ లో TPMS అయితే వస్తుంది అనమాట. దానికి సంబంధించిన ఫీచర్ కూడా ఇక్కడ మీకు చూపిస్తా ఉంది. కనెక్టివిటీ లోపలికి వెళ్తే పేర్డ్ డివైజెస్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, సో మీరు ఆల్రెడీ ఏమన్నా మొబైల్స్ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూపించింది. డు నాట్ డిస్టర్బ్ కూడా మీకు ఫీచర్ అయితే ఇచ్చారు. అలాగే GoPro కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మై వెహికల్స్ లోపలికి వెళ్తే సర్వీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తా ఉంది. పెర్ఫార్మెన్స్ రికార్డులోకి విషయానికి వస్తే మీకు ఇంతకుముందు ఎంత స్పీడ్ వెళ్ళారు, యావరేజ్గా ఎంత స్పీడ్ వెళ్తున్నారు అనే దాని గురించి కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తా ఉంది. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీరు మీ దగ్గర ఉన్న లైసెన్స్ కానీ, సీబుక్ కానీ ఇవన్నీ మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మై అపాచీ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అయితే చూపిస్తా ఉంది కదా. ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. TPMS కానీ, డైనమిక్ ల్యాంప్ కంట్రోల్ కానీ, GoPro కంట్రోల్ కానీ ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్ లోపలికి వెళ్తే మీకు కస్టమ్ విడ్జెట్స్ అయితే ఉన్నాయి అనమాట. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. 4 విడ్జెట్స్ అయితే ఉన్నాయి. తర్వాత డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, థీమ్ మార్చుకోవచ్చు. ఆటోలో పెట్టుకున్నట్లయితే మీకు యాంబియంట్ సెన్సార్ అయితే ఉంది కాబట్టి నైట్ టైం మీకు బ్లాక్ కలర్కి అయితే వెళ్ళిపోతుంది. హై స్పీడ్ అలర్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది మనం కార్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత క్లాక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. టైం సెట్ చేసుకోవచ్చు, అలాగే ఫార్మేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు చాలా మంచి ఫీచర్స్తో టీవీఎస్ అపాచీ RTX 300 అయితే లభిస్తూ ఉంది. 2,68,000 రూపీస్లో మీరు టాప్ ఎండ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఆ బడ్జెట్లో ఇంత మంచి ఫీచర్స్తో మీకు ఒక మంచి అడ్వెంచర్ వెహికల్ టీవీఎస్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. కానీ టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయండి.